ఇలా కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలో 100 రోజుల్లో పట్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటారు. మనం అడిగేది అదే. నేను ఎంపీగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, నువ్వు కరీంనగర్ జిల్లాలో, నువ్వు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నువ్వు 100 రోజుల్లో ఎంతమంది 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటున్నావు కదా. ఈ వెబ్లవాడ కొండగట్టు అంజన సాక్షిగా అమలు చేస్తానంటున్నావు కదా. ఇలా కొండగట్టు అంజనకు 100 కోట్లు ఇస్తున్న కేసీఆర్ ఇయ్యకుండా వేడి అంటే అటే వికెట్. కేసీఆర్ బిడ్డచి యాగాలు పూజలు చేసి అధ్యక్ష ఇచ్చేస్తాడో తిహార్ చనిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అదే కొండగట్టు అంజన పోయి మేమే హిందువులం, మేమే రాముడి భక్తులు అంటున్నాం. ఏం అనవలేదు. రాము అంతా ఒక్కలే కదా, రామ భక్తులు అంతా రామ భక్తులే. సంతోషం, ఒప్పుకున్నందుకు సంతోషం. అక్షితలు తిట్టినందుకు, అక్షితలు విమర్శించినందుకు, అక్షిత పట్ల హేళన చేసినందుకు కనీసం అంజనేయ స్వామి వినిపించుకొని ఆశీర్వాదం ఇచ్చడం చాలా సంతోషం. మంచి ఉండాలి, మాకు ఉద్దేశం లేదు. కానీ అదే అంత కొండగట్టు అంజన దగ్గర పోయి ఇదే నాయకుడు పోయి స్పష్టం చేయాలి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను అంటున్నాం. ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 6 గ్యారెంటీలకు సంబంధించి ఎంతమంది మహిళల అకౌంట్లో 2500 రూపాయలు వేసేవారు చెప్పాలి. అంజన సాక్షిగా 6 గ్యారెంటీలకు భాగం. ఇదే 6 గ్యారెంటీల్లో 4000 రూపాయలు ఎంతమంది అకౌంట్లో, పేదోళ్ళ అకౌంట్లో 4000 రూపాయలు ఆసరా పెన్షన్ చేసినావో ఇదే కొండగట్టు అంజన సాక్షిగా నువ్వు చెప్పాలి. అది కూడా 6 గ్యారెంటీలో ఒక హామీ. దాంతో పాటు 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద రైతులకు, కౌలు రైతులకు ఇస్తాను 100 రోజుల్లో పట. మరి అదే కొండగట్టు అంజన సాక్షిగా ఎంతమంది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో నువ్వు ఎంతమంది రైతుల అకౌంట్లో, ఎంతమంది కౌలు రైతుల అకౌంట్ చేస్తావో అంజన సాక్షిగా చెప్పాలి. కూలి రైతు కూలకు 12,000 రూపాయలు ఇస్తారు, ఎంతమందికి ఇచ్చినో చెప్పాలి. 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తాను, ఎంతమందికి 5 లక్షల రూపాయలు ఇచ్చినో స్పష్టం చేయాలి. 2 లక్షల రుణమాఫీ ఎంతమంది రైతులకు 100 రోజుల పాటు చేసినో దాన్ని స్పష్టం చేయాలి. విద్యార్థులకు భరోసా కార్డు 5 లక్షల రూపాయల భరోసా కార్డు ఇస్తున్నారు, ఎంతమంది విద్యార్థులకు ఇచ్చినో ఇదే కొండగట్టు అంజన సాక్షిగా చెప్పాలి. ఇవన్నీ ఏమీ చెప్పకుండా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కొండగట్టు అంజన దగ్గరికి పోయి చెప్తే ఎంతవరకు మీరు రాముడి భక్తులు, ఎంతవరకు ఆంజనేయ స్వామి భక్తులు, ఎంతవరకు కరెక్ట్ హిందువులో స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఏమి చేయకుండా. Subscribe to the Federal's YouTube page for more news and updates.